రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈ సినిమా ఇప్పుడే చూశాను. స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కాయిదో లోహర్, రైట్ డైరెక్టెడ్ బై అశ్విన్ విర్ముత్. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఫస్ట్ నేను లవ్ టుడే గురించి మాట్లాడాలి. చాలా గొప్ప సినిమా తీశారు ఫస్ట్ ఆయన. చాలా కష్టపడి కామెడీ సినిమా తీసి హిట్ కొట్టి అండ్ లవ్ టుడేతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి చాలా పెద్ద స్టార్డమ్ సంపాదించుకున్న హీరో. సినిమా గురించి చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. డీసెంట్ ఫస్ట్ హాఫ్, స్లోగా స్టార్ట్ అవుద్ది సెకండ్ హాఫ్. క్లైమాక్స్ ఎమోషన్స్ టచ్ చేస్తారు. అస్సలు నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగా తీశారంటే క్లైమాక్స్, సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక్కటే ఒక ఎత్తు. అంత బాగా తీశారు డైరెక్టర్ గారు. అసలు పర్ఫార్మెన్సెస్ కానీ, క్యారెక్టర్స్ కానీ, అంటే స్టార్టింగ్లో క్యారెక్టర్స్ చూపిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ చూపిస్తుంటారు. ఏంట్రా ప్రతి క్యారెక్టరు ఇట్లా చూపిస్తున్నారు, వాడుకున్నారు క్యారెక్టర్ అక్కడికి ఎండ్ చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఎండ్ వరకు కూడా తెలియదు ఆ క్యారెక్టర్ని. ఇక్కడ చూపించే క్యారెక్టర్కి ఎక్కడ పే ఆఫ్ ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చారు. క్లైమాక్స్ వరకు అలా ఎంగేజింగ్గా వెళ్తుంటుంది. బట్ క్లైమాక్స్ ఒక్కటే ఒక ఎత్తు. సినిమా చాలా మంచి ఎమోషన్స్ టచ్ చేశారు. కథ విషయానికి వస్తే ఇది ఎలా చెప్పినా స్పాయిల్ అయిపోతుంది. ప్రజెంట్ జనరేషన్ జాబ్స్ గురించి కానీ, బ్యాక్లాగ్స్ చదువు గురించి కానీ, ఈ టాపిక్ మీదే ఈ కథ ఉంటుంది. అసలు ఎంత అద్భుతంగా తీశారంటే క్లైమాక్స్ ఒక్కటే ఒక ఎత్తు. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి యూత్కి ఒక ఇన్స్పిరేషన్ క్లైమాక్స్ మాత్రం. సినిమా మొత్తం నేను యావరేజ్ అనే చెప్తా. ఒక క్లైమాక్స్ మాత్రం ఒక ఎత్తు. క్లైమాక్స్ లేకపోతే సినిమా అసలు మనం ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా, ఎంత నవ్వుకున్నా, ఎంత సాంగ్స్ ఎంత ఇది వచ్చినా కూడా ఒక క్లైమాక్స్ చాలా బాగా చూపించారు. ఇంకొక ప్లస్ పాయింట్ సినిమాకి ఎమోషన్స్. క్లైమాక్స్ ఎమోషన్స్ కానీ, పేరెంట్స్ మధ్య ఎమోషన్స్ కానీ, లవ్ టాపిక్ మీద ఎమోషన్స్ కానీ, సో ప్రతి ఎమోషన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో కామెడీ అనేది తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ గారి కామెడీ టైం చాలా బాగుంటుంది. ఆయన కామెడీ టైం అంటే ఆయన ఒక మేనరిజం. ఇప్పుడు పవర్ స్టార్ గారికి ఒక మేనరిజం ఉంటుంది, మహేష్ బాబు గారికి ఒక మేనరిజం ఉంటుంది. అలాగే ఆయనకంటూ ఒక మేనరిజం క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు వచ్చిన లవ్ టుడే కానీ, ఇప్పుడు వచ్చిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కానీ ఆయనకంటూ ఒక సపరేట్ మేనరిజం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా జనాలకు రిజిస్టర్ అయిపోతుంది ఆయన అంటే. ప్రదీప్ రంగనాథం అంటే ఇది మేనరిజం అన్నట్లు రిజిస్టర్ చేపిస్తున్నారు. పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. ఎవ్రీ క్యారెక్టర్, అనుపమ పరమేశ్వరన్ కానీ, ప్రదీప్ రంగనాథన్ కానీ, సైడ్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సో సెకండ్ హాఫ్ ఏంటంటే, మనకు ఫస్ట్ హాఫ్ చూసిన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఓకే పర్లేదు అనుకుంటాం. సెకండ్ హాఫ్ వెళ్ళే కొద్దిగా ఏంట్రా స్లోగా వెళ్తుంది సినిమా అనుకుంటాం. బట్ ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్యారెక్టర్స్ అన్నిటికీ క్లైమాక్స్లో పే ఆఫ్ ఇస్తారు. సో ప్రతి క్యారెక్టర్కి పే ఆఫ్ ఇస్తారు. చాలా మంచిగా చూపించారు క్లైమాక్స్ మాత్రం. వండర్ఫుల్ క్లైమాక్స్. అంటే అసలు ఎంత ఎమోషన్ అవుతామంటే అంత ఎమోషన్ అవుతాం ఒక్క క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కోసమే స్టోరీ రాసుకున్నట్టున్నారు. ఆ క్లైమాక్స్ కోసమే సినిమా మొత్తాన్ని రకరకాల క్యారెక్టర్లు, రకరకాల ఫైట్లు, రకరకాల పాటలు పెట్టి ఆ క్లైమాక్స్ వరకు సినిమాని తీసుకొచ్చి సినిమాని పైకి లేపి కూర్చోబెట్టారు క్లైమాక్స్ మాత్రం. ఈ సినిమా నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ జనరేషన్ యూత్ కానీ, పీపుల్ కానీ, పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా నేనైతే చూడండి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే క్లైమాక్స్లో మనకు ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత మనం ఎంత ఓడిపోయినా కూడా మనకంటూ ఒక జీవితం ఉంది అని చూపిస్తుంది సినిమా. ఇదే చెప్పగలుగుతాను నేను. మనం ఓడిపోయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, లైఫ్లో ఓడిపోయినా మనకంటూ ఇంకొక లైఫ్ ఉంది అని చెప్తుంది సినిమా. చాలా బాగా చూపించారు. ఆ క్లైమాక్స్ పాయింట్ కోసం సినిమా మొత్తాన్ని తీశారు. సినిమా అంతా డీసెంట్ వాచ్ అయితే లాస్ట్ క్లైమాక్స్ కోసం అయితే మనం మూవీకి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మీ నియరెస్ట్ థియేటర్లో సినిమా ఎక్కడుంటే అక్కడ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. చాలా బాగుంది. ఇంకొక విషయం, ఇది లవ్ టుడే అంత బాగుందా అంటే పర్లేదు. లవ్ టుడే అదొక సపరేట్ జోనర్, ఇది ఒక సపరేట్ జోనర్. దాంట్లో ఒక ఎమోషన్ టచ్ చేశారు, దీంట్లో ఒక ఎమోషన్ టచ్ చేశారు. అంటే ప్రదీప్ రంగనాథన్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉందంటే ప్రజెంట్ జనరేషన్ మైండ్ సెట్ ఎలా ఉందో ఆ కథలించుకుంటున్నాడు. నిజంగా చూడండి ఆ సినిమా. అసలు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో ఆ కథలించుకొని దానికి తగ్గట్టు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. లాస్ట్ క్లైమాక్స్ కోసం మీరు వెళ్ళొచ్చు. హీరో పేరెంట్స్ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. ఏదైనా ఎమోషన్స్ ఏడిపిస్తున్నాయి అంటే అది పేరెంట్స్ ఎమోషన్. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి, బట్ పేరెంట్స్ ఎమోషన్స్ మాత్రం చాలా బాగా చూపించారు. ఒక ఫాదర్ గురించి కానీ, ఒక మదర్ గురించి కానీ చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మీ నియరెస్ట్ థియేటర్లో ఎక్కడ సినిమా ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.